వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థులు కూడా ప్రచార జోరు మరింత పెంచారు. రాష్ట్రంలో ఒక కీలకమైన నియోజకవర్గం సత్తెనపల్లి. ప్రస్తుతం మనం సత్తెనపల్లిలో ఉన్నాం. సత్తెనపల్లి ఒక కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్న ముఖ్య నేతల్ని ఓడించి వై నాట్ 175 అని అంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీద మాత్రం టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబు గారు మరి ఈ ఇంత క్రూషియల్గా ఎందుకు మారింది సత్తెనపల్లి, ఏంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నాయి ఏంటి అనేది ఆయన మాటలు ఉందాం. నమస్తే అండి రాంబాబు గారు. ఎందుకు మీ సత్తెనపల్లి మీద ఫోకస్ ఎక్కువైపోయినట్టుగా ఉంది అందరికీ? న్యాచురల్ మంత్రిని, దాంతోపాటుగా స్పోక్స్ పర్సన్ని, పార్టీలో మొదటి నుంచి ఉన్నవాడిని, చాలా సందర్భాల్లో పార్టీని డిఫెండ్ చేసేటటువంటి తక్కువ మంది వ్యక్తుల్లో నేను ఒకడిని. కాబట్టి వాళ్ళకి నా మీద కొద్దిగా గుర్రనండి, కక్షనండి. రాజకీయంగా నన్ను ఓడించాలి అని ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం అనేది న్యాచురల్ అని నా అభిప్రాయం. అనుకోవడం తప్పని కూడా అనుకోను. ఒక బలమైన నాయకుడిగా నన్ను గుర్తించి నన్ను ఓడించాలి, శాసనసభకు రాకోకుండా చేయాలి అని అనుకోవడంలో తప్పు కాదు. దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. దానికి తగ్గట్టుగానే నేను కూడా ఏ విధంగా అయినా గెలవాలి అనేది, నా పార్టీ కూడా రాంబాబు లాంటి ముఖ్య వ్యక్తిని గెలిపించుకోవాలి అనేటువంటి భావన మా పార్టీకి కూడా, మా నాయకుడికి కూడా కలుగుతుంది. సో పొలిటికల్గా దిస్ ఈజ్ కామన్ అనేది నా అభిప్రాయం. కాకపోతే అంబటి రాంబాబు టార్గెట్ అయ్యాడు అంటే నాకు కూడా సరదా. ఏంటంటే నన్ను ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారంటే, ఓహో ఇలాంటి కీలక సమయంలో నన్ను ప్రజలు గెలిపిస్తే నాకు కూడా బాగుంటుంది అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కానీ టార్గెట్ అవ్వటం అనేది పొలిటికల్గా. కానీ ఎంత టార్గెట్ అయినా మీరు లాస్ట్ టైం 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి కూడా వచ్చింది. పార్టీ అధినాయకత్వం మిమ్మల్ని అంటే 2019లో ఉన్నదానికన్నా ఇప్పుడు మోర్ టార్గెటింగ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చిత్రం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కూడా తెలుగుదేశం కమ్మాస్కి ఇచ్చినటువంటి సందర్భం ఉంది, అదర్ కమ్యూనిటీకి ఇచ్చిన సందర్భాలు వెరీ రేర్. అలాంటిది సేమ్ నా కమ్యూనిటీని తీసుకొచ్చి పెట్టారు. అంటే నా కమ్యూనిటీలో ఓట్లు చీలిస్తే తప్ప రాంబాబుకి ఈ కష్టంగా ఉండదు అనేది వాళ్ళ అభిప్రాయం. లేకపోతే ఓడించడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. దానిలో నా కమ్యూనిటీని కూడా ఎక్కడో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటిని సెలెక్ట్ చేసుకోలేదు. ఆయన కూడా ఒక లెజెండ్ పర్సనాలిటీ అనుకుని సెలెక్ట్ చేశారు. నా ప్రత్యర్థి కూడా మోస్ట్ సీనియర్ నాయకుడు లైక్ మీ, నాకన్నా ఎక్కువసార్లు గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఎక్కువసార్లు మంత్రి చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఏ పార్టీకి, నా ప్రత్యర్థి రాజకీయ పక్షమైనటువంటి తెలుగుదేశానికి ఏమాత్రము సంబంధం లేని వ్యక్తి, ఏమాత్రము పడని వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారంటే గిట్టని వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి కూడా అసలు కొరకరాని కొయ్యగా కొంతకాలం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అలాంటి వ్యక్తిని సత్తెనపల్లి తీసుకొచ్చారు అంటే ఎంత టార్గెటింగ్గా నేను ఉన్నాను అనేది ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మీ టార్గెట్ ఓటర్స్ అందరూ కూడా ఈ ప్రచారంలో వస్తున్నారా? వాళ్ళ సపోర్ట్ ఏ రకంగా ఉంది? వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏ రకంగా? రియల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. నేను 89లో కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. మొన్న 2014లో ఇక్కడ ఐ లాస్ట్ మై ఎలక్షన్ ఓన్లీ 924 ఓట్స్తో. మళ్ళీ 2014లో 20,800 పైచిలుకు ఓట్లతో నేను గెలిపొందాను. ఈ 2 ఎలక్షన్ల కన్నా కూడా చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు నాకు ఒక చిత్రమైనది అర్థం కాదు ఏంటంటే, 5 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉండి జనం మధ్యకి వెళ్ళినప్పుడు కొంత నెగిటివ్ ఉంటుంది. ఏది మాకేం చేశారు, మాకు అది చేశారా, ఇది చేశారు. ఎక్కడ ఆ యాంటీ ఇన్కంబెన్స్ నాకు ఎక్కడ కనిపించట్లా. చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవటం, చాలా ఫ్రెండ్లీగా ప్రజలు ముందుకు రావడం, మాకు అన్నీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అనే భావన చాలా ఎక్కువ చోట్ల కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ మాకు ఒక చర్చ్ కావాలనో, కమ్యూనిటీ హాల్ కావాలనో,
ఎన్నికల్లో వచ్చారు కాబట్టి మా వాళ్ళే మమ్మల్ని అడిగి రిక్వెస్ట్ చేసుకునే సందర్భాలే కనబడ్డాయి. కానీ ప్రభుత్వంలో ఉండి పోటీ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఎక్కడ కూడా కనిపించినటువంటి సత్తెనపల్లిలో లేదు. నేను భావిస్తున్నాను. సత్తెనపల్లి ఎక్కడా చూడలేదు మీరు ఏంటి? నాట్ ఓన్లీ సత్తెనపల్లి, ఇప్పుడు సత్తెనపల్లి ఒకటే అని కాదు, సత్తెనపల్లి నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సత్తెనపల్లి ఎలా ఉందో పక్క నియోజకవర్గాలు కూడా అలాగే ఉంటాయని నా అభిప్రాయం. ఏం పెద్ద తేడాగా ఉండదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే బడుగు బలహీన వర్గాలు సత్తెనపల్లి ఎలా ఉన్నారో పక్కన కూడా అలాగే ఉంటారు. సో నేను సత్తెనపల్లి ఒక్కటే కాదు, జనం యొక్క పల్స్ ఎక్కడా కూడా యాంటీ ఇంకంబెన్స్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్యాయం చేశాడేనో, జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనులు చేయలేదేనో అలాంటి భావనే లేదు. చాలా సంతృప్తికరంగా ప్రజలు ఉన్నారు, సంతృప్తికరంగా ఓట్లు వేస్తారు. ఇది నా అభిప్రాయం. సో 2014-19లో సత్తెనపల్లి ఏం జరిగింది, 2019-24 మధ్య సత్తెనపల్లి ఏం జరిగిందంటే ఏం చెప్తారు? 14-19లో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు. 14-19లో జరగబట్టే 19లో ఘోరంగా ఓడించారు తెలుగుదేశం పార్టీని, అభ్యర్థిని కూడా ఓడించారు. రేపు ఏంది ఈ 14 నుంచి 19 వరకు ఏం జరిగిందనేది రేపు రిజల్ట్స్లో మీరే చూస్తారు. నేను నమ్ముతున్నా 14-19లో ఏ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు లేనట్టు 1924లో నా పరిపాలనలో నేను ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు లేనటువంటి పాలన, తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడిగినా కూడా పనిచేసినటువంటి పాలన, ఎక్కడ కూడా హెరాస్మెంట్ లేనటువంటి పాలన, ఎక్కడ డబ్బుల కోసం కక్కుర్తి పడినటువంటి పాలన చేశానని నేను విశ్వసిస్తున్నా. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నన్ను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అర్థం కాకపోవచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నేనేదో అగ్రెసివ్గా మాట్లాడతానో లేదా శాసనసభలో మాట్లాడతానో గంభీరంగా అనేదే టీవీలో చూసి అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ నాకున్న ప్రజలు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవుతారు. నేనేంటో వాళ్ళకి తెలుసు, నేను ఏ విధంగా పరిపాలన చేశానో ఏ విధంగా ప్రజలను చూసుకున్నానో వారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నాకు అద్భుతమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కూడా అది నాకు అనిపిస్తుంది. సో 2019-24లో సత్తెనపల్లిలో ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది అంటే ఏం చెప్తారు? ఒకటి, సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఎవ్రీబడి నోస్ ఇట్. డెవలప్మెంట్ విషయంలో కూడా ఇక్కడ ఒక 2-3 కీలకమైన డెవలప్మెంట్స్ నేను చెప్తాను. ఇక్కడ పెదకూరపాడుకి సత్తెనపల్లి కలిసి ఒకే ఏరియా హాస్పిటల్ ఉంది. దాన్ని 100 బెడ్స్ హాస్పిటల్గా తయారు చేశాం. ఒక్క డాక్టర్ కూడా అక్కడ ఖాళీగా వేకెంట్ ఉండకూడదని నిర్ణయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ దిస్, ఈ ఎవ్రీ హాస్పిటల్ ఏ సింగిల్ డాక్టర్ వేకెన్సీ కూడా ఉండకూడదు. అంటే పేద ప్రజలకు వైద్యం తప్పనిసరిగా అందాలని భావించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే 100 పడకల ఆసుపత్రిని తయారు చేశాం. అన్ని హాస్పిటల్స్లో అన్ని డాక్టర్స్ కూడా ఫుల్ఫిల్ చేశాం. గైనిక్ బాగా ఇంపార్టెంట్. ఇక్కడ పక్కన ఉన్న పేద ప్రజానీకం వచ్చి వారి డెలివరీస్ అవి చాలా ఎక్కువ సంఖ్యలో, ఎప్పుడు కని విని ఎరుగని సంఖ్యలో ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అది చాలా అందుబాటులో ఉన్నటువంటి అంశం. రెండోది ఏంటంటే ఈ సాలిడ్ వేస్ట్. ఇక్కడ రోడ్డు పక్కనే మీరు ఎప్పుడైతే సత్యనపల్లి నుంచి నర్సరావుపేట వెళ్తారో ఆ లెఫ్ట్ సైడ్ని చాలా పెద్ద 2 ఎకరాల పెద్ద సాలిడ్ వేస్ట్ అంతా ఉంది. 10-15 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు మంటలు లేకపోవటం, అప్పుడప్పుడు దాని నుంచి దుర్గంధం రావటం, వర్షాలు పడ్డప్పుడు ఇంకా జరగటం, ఇట్లా చాలా న్యూసెన్స్గా ఉండేది. దాన్ని బయో మైనింగ్ పద్ధతుల్లో దాన్ని కంప్లీట్ టోటల్గా రిమూవ్ చేసేసాం. అది ఈ పట్టణానికి, అది పూర్వం ఎలా ఉండేది, అది పట్టణానికి చివరిగా ఉండేది. ఇప్పుడు అది పట్టణం మధ్య భాగం అయింది. సో దాన్ని ఇక్కడ ఒక చోట ఉంది, బయట దూరంగా ఉంది. దాని రెండింటిని కూడా బయో మైనింగ్ విధానంతో క్లీన్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మొత్తం టోటల్గా క్లీన్ చేసాం. దానిలో ఒక మంచి గార్డెన్ని పెట్టాలని, అదేదో తెలుగుదేశం అప్పుడు ఏం చేశారంటే తీసేసి దీనిలో మేము కాపు కళ్యాణ మండపం కడతామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాగ్దానం చేశారు. నిజంగా ఏంటంటే ఎక్కడైతే ఈ సాలిడ్ వేస్ట్ ఉంటుందో అక్కడ నుంచి రిమూవ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 20-15 ఇయర్స్ దానిలో ఏ కన్స్ట్రక్షన్ కట్టకూడదు. కేవలం ఓన్లీ ఒక గార్డెన్, మంచి గార్డెన్ తయారు చేసి చిన్నపిల్ల ఆడుకుని గార్డెన్ చేసి ఉంచాలి. దట్ ఈస్ ద రూల్. ఎందుకంటే ఒకసారి కుంగిపోతాయి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానిలో ఒక మంచి గార్డెన్ క్రియేట్ చేయాలనేది అనుకుంటారు. ఇంకా 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 మీరు చూసినట్లయితే విద్యాలయాలకు సంబంధించి నాడు నేడు కార్యక్రమంలో ఎంత అద్భుతమైనటువంటి పాఠశాలను నిర్మించాము, బాగు చేశాము. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో టీచర్స్ని కూడా ఏ విధంగా రిక్రూట్ చేశాము,
విద్యార్థులు కూడా ఏ విధంగా వెళ్తున్నారు పేద ప్రజానీకం అనేది నా కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ విలేజ్లో కూడా నాడు నేడు కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి పాఠశాలల పునర్నిర్మాణం జరగడం జరిగింది. అలాగే వెల్నెస్ సెంటర్స్ అభివృద్ధి లేదు లేదు అంటున్నారు కదా, ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఉంటుంది. వాళ్ళ ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంటుంది, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంటుంది, సెక్రటరీలో ఎంప్లాయీస్ ఉంటారు, ఆర్బీకే ఉంటుంది, వెల్నెస్ సెంటర్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, మంచి స్కూలు. ఈజ్ నాట్ ది డెవలప్మెంట్. ఇది నిజమైన డెవలప్మెంట్ అంట. ఇది నేను ఏదో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోట పెద్ద పెద్ద టవర్స్ కట్టడం కాదు, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. దాంతోపాటు దీనికి సత్తెనపల్లికి ఇంకొక పెద్ద అభివృద్ధి ఏంటంటే జిల్లాలు ఏర్పాటు చేశాం. అంతకుముందు గుంటూరు ఉండేది, గుంటూరు కొద్దిగా దూరం. నర్సాపేట నౌ ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ పల్నాడు డిస్టిక్. ఆల్మోస్ట్ ఆల్ నర్సరావుపేట అండ్ గుంటూరు సత్తెనపల్లి రెండు ట్విన్ సిటీస్ లాగా ఉంటాయి. ఓన్లీ డిస్టెన్స్ ఈజ్ 18 కిలోమీటర్స్ ఆర్ 20 కిలోమీటర్స్. మంచి రోడ్డు ఉంది. ఇటువైపున అటువైపున కూడా వెంచర్స్ తయారైపోతున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది. నా కోరిక ఏంటంటే మరొకసారి నాకు అవకాశం ఇచ్చి ప్రభుత్వం వస్తే ఆ రోడ్డును మరింతగా డెవలప్ చేసి మధ్యలో ఇక్కడి నుంచి అక్కడి దాకా కూడా మధ్యలో డివైడర్ పెట్టేసి పెద్ద రోడ్డు, పెద్ద హైవే లాగా చేస్తే ఆటోమేటిక్గా రెండు సిటీస్ కలిసిపోతాయి. ఇప్పుడైతే నర్సరావుపేట డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉద్యోగం చేస్తూ సత్తెనపల్లిలో ఉండి వెళ్ళేటటువంటి అవకాశం కల్పిస్తే సత్తెనపల్లి కూడా చక్కగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక అభిప్రాయం. దానితో పాటు కొండమూడు నుంచి పేరేచర్ల వరకు ఈ రోడ్డు బాగోలేదు, ఇబ్బందిగా ఉంది. దీన్ని సెంట్రల్ నేషనల్ హైవేకి షిఫ్ట్ చేశాం. వాళ్ళు టెండర్ కూడా పిలిచారు, 700 కోట్లు ఎంతో. పని ప్రారంభించే సమయంలో మరి ఎన్నికలు రావటం వల్ల ఎందువల్ల ఆగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అంశం మేము రికమెండ్ చేసాం, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. వాళ్ళు టెండర్ కూడా పిలిచారు, టెండర్ కూడా ఫైనలైజ్ అయింది, అది కూడా ప్రారంభమవుతుంది. ఒక హైవే వస్తుంది. హైవేతో పాటుగా ఈ సత్తెనపల్లికి ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. సత్తెనపల్లికి ఔటర్ రింగ్ రోడ్ వచ్చి సత్తెనపల్లి టు నర్సరావుపేట రోడ్డు వైడనింగ్ చేసి మధ్యలో డివైడర్ పెడితే ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా సత్తెనపల్లి తయారవుతుంది అనేది నా అభిప్రాయం. దానికి కూడా కృషి చేస్తానని కూడా చెప్తున్నాను. రైట్. అంటే సత్తెనపల్లిలో డెవలప్మెంట్ జరిగిందని మీరు అంటున్నారు. ఈ డెవలప్మెంట్ అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కాలనీలు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది. రాంబాబు వచ్చిన తర్వాత ఏం చేయలేదు అనేది వాళ్ళ విమర్శ. చెప్పాను కదా, ఈ రెండు నేను చేయలేదని చెప్పగలుగుతారా? రెండోది కాలనీస్ మీరు చూసినట్లయితే అనేక కాలనీస్ డెవలప్, జగనన్న కాలనీస్ పేరుతో నడిపించాం. అన్నిటికన్నా మించి ఇంటి స్థలం లేక అల్లాడిపోతున్నటువంటి పేద ప్రజానీకానికి ఇంటి స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, రోడ్లు వేశాం. ఇప్పుడు నేననేది ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు వేయలేదా? వేశారు. వాళ్ళు ఏమో డెవలప్ చేయలేదా? చేశారు. నో ప్రాబ్లం. అయితే నేనేం చేయలేదనే తప్పు. నా పద్ధతుల్లో, మా ప్రభుత్వ పాలసీల ప్రకారం మా పద్ధతుల్లో మేము డెవలప్ చేసాం, వాళ్ళు చేసిన పద్ధతుల్లో వాళ్ళు చేశారు. ప్రజలు ఏమి నిర్ణయించారు? మీరు చేసింది సరిగా లేదురా బాబు అని మోడగొట్టారు వాళ్ళని. మమ్మల్ని రేపు ఏం చేస్తారో చూస్తారు కదా మీరు. అద్భుతమైన ఫలితాన్ని ప్రజలు ఇవ్వబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. లాస్ట్ టైం 20,000 పైనే వచ్చింది మెజారిటీ. ఈసారి ఎక్కువ ఉందా లేకపోతే ఏమైనా తగ్గుతుందంటారు? నేను నామినేషన్ వేయకముందే చెప్పాను. ప్రజల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత దిస్ ఈజ్ ఎ రిఫరెండం ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, దిస్ ఇస్ ద రిఫరెండం ఆఫ్ మై 5 years టెన్యూర్కి. ఈ రిఫరెండం తర్వాత నాకు 20,867 ఎన్నో ఓట్లు వచ్చాయి. దానికన్నా ఒక్క ఓటు తగ్గిన నైతికంగా నేను ఓడిపోయినట్టే నేను భావిస్తాను. ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. పోయినసారి నాకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో నేను గెలవబోతున్నానని నమ్ముతున్నా. చూద్దాం 4th ఏం జరగబోతా, నెక్స్ట్ మంత్ 4th 100% నేను చెప్తున్నా. పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గెలవబోతున్నానని నా నమ్మకం. రైట్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా బరిలో దిగి ఈసారి ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ముగ్గురు కలిపి ఒక కూటమిగా బరిలో దిగుతున్నాం. మరి ఇప్పుడు బలం పెరిగి ఉంటుంది కదా వాళ్ళది కొంచెం. ఒక్కోసారి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ముగ్గురు కలవటం వల్ల బలం పెరగవచ్చు, బలం తగ్గొచ్చు. నేను చాలా గోపరాజు గారు చాలా వివరంగా చెప్పేది ఏంటంటే 3 కలిశారు, అధికారంలోకి వచ్చారు 2014లో. అప్పుడు వచ్చారు.
వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ పాయింట్. దాని మీద ఇప్పుడు 3 కలిస్తే ఏమొస్తుంది అనేది. వాళ్ళు ముగ్గురు కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగారు, అధికారంలోకి రాగలిగారు, పరిపాలన ఎలా చేశారు? సక్రమంగా చేశారా? 5 సంవత్సరాలు కలిసి ఉన్నారా? 5 సంవత్సరాలు కలిసి లేదే, సక్రమంగా చేయలేదే. కూటమిగా అధికారంలోకి వచ్చి కూటమి గెలిచిన తర్వాత పరిపాలన కుక్కల చింపిన విస్తరైందే. ఒకరినొకరు పోట్లాడుకున్నారే, కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారే. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీనే ఉన్నాడు, ఇదే మోడీ గారు చంద్రబాబునే ఉన్నారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబునే ఉన్నారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారినే ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పాలా? ఎంత అగ్లీగా తిట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది, పరిపాలన అధ్వాన్నంగా ఉంది. మళ్ళా ఆ పరిపాలన చూసిన తర్వాత మళ్ళా కూటమి వచ్చింది. ఆ కూటమి వస్తే కుక్కల చింపిన విస్తరి అవుతుంది కాబట్టి, ఒకసారి నిరూపణ అయింది కాబట్టి ఆ కూటమిని ఓడించాలని ప్రజలు ఎందుకు అనుకోరు అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా అనుకుంటారు. ఒకసారి మీరు కలిసి వచ్చారు, నమ్మాం, మోసం చేశారు, దగా చేశారు, కుక్కలు చింపిన విస్తరిలాగా పరిపాలన చేశారు. కాబట్టి మీ కూటమిని మేము నమ్మము అని ప్రజలు నిర్ణయించుకున్నారని నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్టుగా మీరేమో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేపట్టారు, కానీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా? సంక్షేమ పథకాలు నమ్ముకుంటే ప్రజలు ఓట్లేస్తారా? 2014లో పథకాలు వచ్చినాయి, ఇటు తెలంగాణలో రీసెంట్గా మనం కూడా చూసాం, సంక్షేమ పథకాలు ఇచ్చారు, అయినా కానీ అధికారం లేదు. 2014లో టీడీపీ కూడా లాస్ట్లో పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చింది, గెలవలేదు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సార్. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగాయి, మా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి 2014లో. మరి ఆయన అక్కడ గెలిచాడు, మేము అక్కడ ఓడిపోయాం. ఓకే, మళ్ళా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి, ఇక్కడ ఎన్నికలు జరిగాయి, ఆయన గెలిచాడు, మేము గెలిచాం. సో ఇవాళ ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఆయన ఓడిపోయాడు, మేము గెలవకూడదని ఏంటి గ్యారంటీ? రెండు ఒకే రకంగా వెళ్ళడం లేదు కదా. అంటే ఇక్కడ లీడర్ని చూసే ఓటేస్తారంటారా? లీడర్ క్యాపబిలిటీస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. 100% లీడర్ మీద ఉన్న విశ్వసనీయత, ఇచ్చిన మాట తప్పుతాడా, ఇచ్చిన మాట నెరవేరుస్తాడా, సింపుల్. ఒకే ఒక్క మాట. వాట్ ఈ చంద్రబాబు ఇవాళ స్క్రీన్ మొత్తంలో ఉందేంటి? పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఏం లేడు, మోడీ గారు స్క్రీన్ మీద అంతకంటే లేడు. స్క్రీన్ మీద ఉన్నది ఇద్దరు. ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, 2 నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్ణయం చేయాలి ప్రజలు. ఎవరు కావాలి ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్కి ఓటేసినా, బీజేపీకి ఓటేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎవరు విశ్వసనీయత? నేను మనవి చేస్తున్నా, వాస్తవాలను ఆలోచిస్తారు ప్రజలు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటంటే 1 2 3 4 5 6. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఏంటి? 1 2 3 4 6. ఎవరు నెరవేర్చారు? ఆయనకి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు కదా, ఈయనకి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు కదా. కంపేర్ బోత్. ఎవరు నెరవేర్చారు? ఇది పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనటువంటి పెద్ద మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99%, ఏదో 1 అరా తప్ప 99% అమలు చేసినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి. మోసగాడికి వేస్తారా, మొనగాడికి వేస్తారా? ప్రజలు నిర్ణయిస్తారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే తపనతోనే పరిపాలన చేశాడు. అలాగే ఇవాళ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చగలిగినవే ఇచ్చాడు తప్ప నెరవేర్చలేని ఇవాళ. రైతు రుణమాఫీ అని ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏమని చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అంటే మొత్తమా లేకపోతే కొన్ని చేస్తారు? మొత్తం అన్నాడు. ఏదో 97,000 కోట్లు 93,000 కోట్లు ఉన్నాయి, 15,000 కోట్లు చేశాడండి. ఇంత మోసం అండి. డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేసేస్తానన్నాడు, చేశాడండి? చేయలేదు కదండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రుణమాఫీ చేయండి సార్ అని అడిగాం. మీరు కూడా చెప్పండి అంటే నేను చెప్పను అన్నాడు. చెప్పనందుకు ఓడిపోయాడు అన్నారు. మొన్న కూడా ఎక్స్పెక్ట్ చేశారు రుణమాఫీ ఏమైనా ఇస్తాడేమోనని, ఇవ్వనన్నాడు. ఇస్తే చేయలేం, చేసేయే ఇద్దాం. రైట్. ఇక్కడ మీరు మేనిఫెస్టోలో అన్ని 99.99 అమలు పరిచామన్నారు. ఇదే అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఎక్కడైతే జరిగిందో, పాదయాత్ర నుంచి ఇచ్చాపురం నుంచి వరకు జరిగిన పాదయాత్రలో ప్రతి విలేజ్కి, ఈవెన్ సత్తెనపల్లి వచ్చి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి
నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరలేదు అనేది ఒకటి. మేనిఫెస్టోలో ఓకే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరు, కానీ ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో ఆయన ఆ రోజున ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేరలేదు అనేది ఒకటి. అక్కడ అవి ఇక్కడ కూడా ప్రతి పట్టణంలో ఏమి హామీలు ఇవ్వలేదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మా సత్యంపల్లి ఇచ్చాడు, సత్యంపల్లి ఏమి హామీ ఇవ్వలేదు. ఆయనకి ఏం తెలుసు సత్యంపల్లి ఏమి హామీ ఇవ్వాలో? ఎవరిని అడిగితే చూద్దామని అంటారు. దట్ ఇస్ ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో మేము ఉన్నాము, ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం కావాలన్నాను, రాని అధికారులకు చూద్దాం అంటాం తప్ప మీ అబ్బాయికి ఇచ్చేస్తానంటారా? సో సత్యనపల్లి వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే అధికారులకు వచ్చిందో చూద్దామని చెప్పేటటువంటి మాటే కానీ స్పెసిఫిక్గా ఎక్కడ కూడా హామీ నా సత్యనపల్లికి సంబంధించి అక్కడ స్పెసిఫిక్గా హామీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అడగను కూడా అడగలేదు. కాకపోతే ఏంటంటే అడుగుతారు ప్రజలు వచ్చినప్పుడు, మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, ఏమంటే మా చర్చి కట్టించాలి అంటారు. మేము చూద్దాంలేమ్మా అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తాం. అంతే తప్ప ఇక అధికారులు చూద్దామన్నారు కదా మీరు చర్చికి ఎందుకు కట్టించేదంటే చూద్దాం అంటాం. అది అంతా ఇక రాజకీయంగా అడిగి ఉన్నారు. స్పెసిఫిక్గా మేనిఫెస్టోలో బ్లాక్ అండ్ వైట్గా ఇచ్చినటువంటి విషయాలనే పరిగణలోకి తీసుకున్నాం. వాగ్దానాలు ఎక్కడ మీరు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత పెద్ద ప్లాన్ వేశాడు. కర్నూలులో ఎయిర్పోర్ట్, అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ అని ఏదో చెప్పాడు. ఏమైనా ఒకటన్నా అయిందా? ఒక అద్భుతమైన మాయగాడు చంద్రబాబు నాయుడు, వాస్తవాలను చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే ఓట్లు వేపించేస్తాయా మిమ్మల్ని? అభివృద్ధి ఉందని చెప్తున్నా కదా. వాళ్ళు చెప్పే అభివృద్ధి వాళ్ళ కనపడకపోవచ్చు. గ్రామాల్లో ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్ లేదా సెక్రటేరియట్స్ ఇవి అభివృద్ధి కాదని వాళ్ళంటే అది దుర్మార్గం అంట. గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకెళ్లారు. ఇవాళ గ్రామంలో నాకు చాలా చిత్రం ఏంటంటే, రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని విశ్వాసంతో ఉన్నా. గ్రామంలోనే రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఇంకా నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పొలం అమ్ముకుంటే అసలు పొలం అమ్ముకుంటే ఎంత కర్మో తెలుసా? రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఉదయం నుంచి సాయం దాకా కూర్చోవాలి, వాళ్ళకి ఏదో దక్షిణ ఇవ్వాలి. ఆ రోజంతా చెడిపోతే ఒకరోజు కుదరకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి. అనేది ఏంటంటే సెక్రటేరియట్లోనూ, ఆర్బీకేల్లోనూ, వెల్నెస్ సెంటర్స్లోనూ, గ్రామ స్థాయిలోనే ఒక కీలకమైనటువంటి వ్యవహారం జరిగే రోజులు వస్తున్నాయంటే ఒక అద్భుతమైన పరిపాలన. దట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ అని నేను అనుకుంటాను. రైట్. అంబటి రాంబాబుకి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఒకటండి, ఎందుకు ఓటు వేయాలంటే నేను పరిపాలన చూసిన తర్వాత నేను కూడా కక్షలు కార్పణ్యాలు లేని ఒక ధర్మమైన పరిపాలన చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి అనేది ఒక అంశం. నేను ఎవ్వడికి హాని చేయలేదు. అదేంటండి హాని చేయటం ఏంటండి అనుకోవచ్చు మీరు. తెలుగుదేశం వాడు ఉన్నప్పుడు చాలామందికి హాని చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు. నా మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఏమని? రాంబాబు గారు నోరేసుకుపడతాడు అని, రాంబాబు గారు కోపగించుకుంటాడు అని, రాంబాబు గారు పని వెళ్తే విని ఇది కాదంటాడని. ఇలాంటి ఆరోపణలే నా మీద ఉన్నాయి. రాంబాబు భూ కబ్జాదాడని ఆరోపణ లేదు, రాంబాబు సెటిల్మెంట్లు చేస్తాడని ఆరోపణ లేదు, రాంబాబు దౌర్జన్యం చేస్తాడు, పొలాలు ఆక్రమించుకుంటాడని లేదు, రాంబాబు లంచాలు తీసుకుంటాడు, ట్రాన్స్ఫర్ దగ్గరని లేదు. నా మీద ఉంది ఓన్లీ సింపుల్ ఆరోపణ అదే. నాకేంటి ఇబ్బంది? ఇంకా నిజంగా నా స్వభావం అది. నా స్వభావాన్ని 5 సంవత్సరాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. వండర్ఫుల్. నన్ను ఏమన్నారంటే చివరికి వాడు చర్చ ఏం జరుగుతుందంటే, రాంబాబు గారు ఎవరికి అన్యాయం చేయలేదురా, రాంబాబు గారు వెళ్తే సహాయం చేశాడు, కాకపోతే పని కాదంటే కాదని చెప్పాడు. ఇది నేను రోషి గారి దగ్గర నేర్చుకున్నా. రోషి గారు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు రోషి గారి దగ్గర వెళ్తే, ఏ ఊరు నువ్వు? రేపల్లి ఎమ్మెల్యే కాదు, నేను ఆంజనేయులు గారు అబ్బాయిని. ఓహో ఆంజనేయులు కొడుకు అంటాయా, మీ నాన్నకి టికెట్ రాలేదు, నీకు వచ్చింది, గెలిచావు మొత్తానికి అన్నాడు. అని కాసేపు అయ్యి మాట ఒకటి మాత్రం చెబుతాను రాంబాబు, గుర్తుపెట్టుకో, అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది. ఎవడైనా వస్తే అది పని అయితే అయిద్దని చెప్పు, లేకపోతే చూద్దాంలే చేద్దాంలే అని చెబితే వాడు చెప్పులు అరిగేదాకా తిరిగి పని కాకపోతే ఆఖరి రోజు నేను తిట్టిపోతాడని చెప్పాడు. నేను అందువల్ల పని చూస్తాను. ఇది కాదురా బాబు, తిరగ మాకు అనవసరంగా అంట. కొంతమంది వస్తారు, ఏమండి ఎస్ఐ పోస్టులు పడ్డాయండి, ఫస్ట్ మీరు చెప్పండి సార్ ఎస్పీ గారికి డీజీ గారికి అంటారు. అయ్యో అంత తేలిక అవ్వయ్యా, దానికి ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అట్లా అవ్వదండి. లేదు సార్ ఏదైనా ఉంటే ఖర్చు పెట్టుకుంటాం సార్ అంటే. మీరు ఖర్చు పెట్టుకునేది ఏంటి? నాకు ఇవ్వడానికే కదా, నేను అట్లా తీసుకొని నెంబర్ 1 నీకు అట్లా రాదు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళమాక, నీకు దండం పెడతానని చెప్పా. చెబుతా. ఒక 6-7 నెలలు పోయిన తర్వాత వాళ్ళే నగిరికి వచ్చారు. సార్ మీరేమో కాదన్నారు, పలానా సుబ్బారావుకి 5 లక్షలు ఇచ్చావు సార్, వాడు ఇవ్వట్లేదు ఇప్పించాలన్నారు. చెబుతా కేసు.
నేను చెప్పాను కదా అంటే, అవునండి మీరు చెప్పారు, వాడేమో ఇప్పిస్తా అన్నాడు, అందుకని 5 లక్షలు ఇచ్చామంటారు. ఇట్లా ఉంటాయి కేసులన్నీ కూడా. ఇప్పుడు 5 లక్షలు కూడా ఇప్పించాల్సి 5 లక్షలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత. వాడు దొరకడు, ఫోన్ చేస్తే ఉండడు. ఇన్ని ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒక బ్యాడ్ కాన్సెప్ట్తో ఉన్నారు. పూర్వం అట్లా ఉండేదేమో నాకు తెలియదు. ఏంటి ఉద్యోగం వస్తే రావాలి అంటే ఎవరికొకరికి పొలిటీషియన్కి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే పని అయ్యిద్ది అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. అదంతా మారిపోయింది. వాళ్ళ ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగిపోయింది. ఎవరికైనా డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇస్తే ఎమ్మటే మాడు బగిలిపోద్ది, మొత్తం బయటికి తీస్తారు. అయితే కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తుంటారంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం డబ్బులు తీసుకుంటారు, వాడికి ఉద్యోగం వచ్చి వీడి ఖాతాలు వేస్తారు, ఉద్యోగం లేకపోతే తిరిగి ఇస్తారు. ఇట్లాంటి నాటకాలు కూడా చాలా ఉంటాయి. వాటన్నిటికీ నేను వ్యతిరేకం. మీరు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. సత్తెనపల్లి ప్రజలను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరినీ అవగతం చేసుకుని ఉంటారు. ప్రజలు నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరెవరి క్యారెక్టర్ ఏంటో పబ్లిక్ మీనా ప్రతి ఒక్కళ్ళు. ఐ నో ఎవ్రీథింగ్. రైట్. చివరిగా మీరు ఇందాక అన్నట్టుగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే రోడ్డు అన్నారు, తర్వాత నర్సరావుపేట సత్తెనపల్లి ట్విన్ సిటీస్ లాగా తయారు చేస్తారు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమన్నా ఉందా? సార్ ప్లానింగ్ ఏముంటుంది, ఫండ్స్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు అన్నీ కమిట్ అవ్వటం అనేది మనం ఇప్పుడు చేయగలిగింది ఏం కాదు. ఏదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. ఏదైతే చేయడానికి అవకాశం ఉంటుందో అది తప్పనిసరిగా సత్తెనపల్లిలో ఒక మార్క్, అంబటి రాంబాబు మార్క్ వేసుకోవాలని కీర్తి కాంక్ష ఉంటుంది ఎవరికైనా. అదే రాంబాబు గారి సమయంలో ఇది బాగా చేశారా అనేటువంటి భావన. డబ్బు అంటారా, నేను గోపరాజు గారు నేను చూస్తున్నాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి చాలామంది డబ్బులు సంపాదించుకున్నారు, వాడు చచ్చిపోయారు. వెళ్తూ ఎవరిని తీసుకెళ్ళారా? మనమైనా చచ్చిపోవాల్సిందే కదా రేపు. మనం వెళ్తూ తీసుకెళ్తామా? నా కూతుళ్ళో నా అల్లుళ్ళో వాళ్ళు బ్రతకలేరా? వాళ్ళ కోసం నేను ఎందుకు సంపాదించాలి అన్యాయంగా అక్రమంగా? దట్ ఈస్ మై కాన్సెప్ట్. పొలిటికల్గా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో ఎక్కడో సంపాదించే ప్రయత్నం చేస్తాం, వ్యాపారమో మరొకటో రీజనబుల్గా ఉండేది. కాబట్టి నా కాన్సెప్ట్ ఏంటంటే డబ్బుల కోసం తాపత్రయపడాలని కానీ, డబ్బుల కోసం సంపాదించాలని కానీ, డబ్బుల కోసం నా కూతుళ్ళకి అల్లుళ్ళకి బాగా ఇవ్వాలనే కాన్సెప్ట్ నేను వ్యతిరేకం. వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి, వాళ్ళు సంపాదించుకుంటారు. మా నాన్న నాకేమి ఇచ్చాడు, నాకేమి ఇవ్వాలి, చదివించాడు, అంతే, దట్స్ ఆల్. అంబటి రాంబాబుకి పెద్ద డబ్బులు కూడా అవసరం లేదు, ఒక బ్రాండేతోనే వెళ్ళిపోతున్నారు మీరు. కాదు, డబ్బులు కూడా అవసరం, ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం. అంతేగాని డబ్బులే బ్రాండ్ ఎక్కువ ఇక్కడ పాపులారిటీ అయింది. బ్రాండ్ ఉంటే సార్ నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి. మనిషి అన్న తర్వాత గోపరాజు గారు మంచి కోణం ఉంటుంది, చెడు కోణం ఉంటుంది. వాడికి నచ్చుతాను, వాడికి నచ్చను. కీలక సమయంలో నేను నచ్చుతాను అందరికీ. కీలక సమయంలో నేను పోటాడినోడు కూడా ఆయన పోటాడినా పనిచేశాడు కదరా అని అనుకుంటారు. సో నాకు కుళ్ళు కుతంత్రాలు తెలియవు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నాకు అలవాటు. దానివల్ల నాకు వ్యతిరేకత వస్తుంది, దానివల్ల నాకు అనుకూలత వస్తుంది. ఈ కీలక సమయంలో ఎన్నికలు 13వ తారీఖు జరుగుతుంటే 1వ తారీఖు నుంచి వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, అరే రాంబాబు గారు నోరు కొద్దిగా ఎక్కువ మాట్లాడతాడు కానీ మనకేం అపకారం చేశాడరా, అడిగిన పని చేశాడరా, మన దగ్గర డబ్బులు అడిగాడంటరా, ఇన్ని ట్రాన్స్ఫర్ చేశాడరా, ఎక్కడైనా డబ్బులు తీసుకున్నాడంటరా అనేటువంటి చర్చ బజార్లో జరుగుతుంది. డెఫినెట్గా అది నాకు పాజిటివ్గా ఉంటుంది. అన్నిటికన్నా మించేంటి, రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రుడు. జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తాడు. పార్టీలు మారలేదు, చేశాడు కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు. కానీ నా ప్రత్యర్థి పార్టీ తరపున నిలబడుతున్న వ్యక్తి అధికారం కోసం ఏ పార్టీ అయినా మారుతాడు, అధికారం కోసం ఎవడి సంఖైనా ఎక్కుతాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్. దిస్ ఈజ్ మై క్యారెక్టర్, దట్ ఈస్ హిజ్ క్యారెక్టర్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ నేను ఈ నరసరావుపేటలో అంటే పార్లమెంట్లో, సత్తెనపల్లిలో ఈ 2 పోటీలు కూడా విశ్వాసపాత్రులకి విశ్వాసఘాతకులకి మధ్యన జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో విశ్వాసపాత్రుల్ని గెలిపిస్తారో విశ్వాసఘాతకుల్ని గెలిపిస్తారో ప్రజలు నిర్ణయించుకోమని అనేక సందర్భాల్లో చెప్పాను నేను. వాళ్ళిద్దరూ పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి ఆయన కానీ, నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన కానీ ఆ పార్టీలో పుట్టల, ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టారు, ఆ పార్టీని వాటేసుకున్నారు. నేను ఈ పార్టీలో పుట్టా, రాజశేఖర రెడ్డి వెంట పుట్టా, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నా. అనిల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. విశ్వాసపాత్రులం మేము. ఏ పార్టీ పడితే ఆ పార్టీలోకి వెళ్ళి పదవే ప్రధానం అనుకునేటటువంటి స్వభావం కాదు. మా పార్టీ బాగుండాలి, మేము బాగుండాలి అనుకునేవాళ్ళం తప్ప ఏదో పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి వెళ్దాం, ఆ పార్టీ బాగుపోతే ఈ పార్టీలోకి వెళ్దాం అనుకునేటువంటి ఒక దాన్ని ఏమంటారు చించల మనస్కులం కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వాటిని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారని నేను భావిస్తున్నాను.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత కీలకమైన సమయంలో కూడా నాకు టైం ఇచ్చినందుకు ఆల్ ది బెస్ట్ రాంబాబు గారు. మొత్తం మీరు చూసినట్లయితే సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మార్కు కనిపించాలి, అది ప్రజలకు చిరస్థాయిలో గుర్తుపుండే విధంగా సత్తెనపల్లిని అభివృద్ధి చేస్తాను, సత్తెనపల్లి ప్రజల గుండెల్లో నిలిచిపోతానని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నారు. మరి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు మే 13వ తారీఖున ఎవరికి ఓటేస్తారో ఏంటో చూడాలి. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.